host in family is Brother Robert Delight Roberts. I'm sorry. Reverend Delight Roberts garu మన మధ్య ఉన్నారు. మరి వారిని ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా మోడరేటర్ గా ఉన్న సిహెచ్ రాజశేఖర్ అన్న గారిని వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు ప్రేయర్ టైం లీడర్ గా ఉన్న మన బ్రదర్ కిరణ్ పాల్ దర్శి వారు కూడా మన మధ్యలో ఉన్నారు. బ్రదర్, వి వెల్కమ్ యూ బ్రదర్. సో నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు హ్యాండ్ ఓవర్ టు ద మోడరేటర్. Chilka Rajanna, please take over. Thank you brother. Once again I'm very happy to invite you all for this wonderful TFC Globe Fellowship. So today we are having Reverend Delight Roberts brother is the host in family today. So ప్రారంభ ప్రార్థన చేసుకొని బ్రదర్ కి సమయాన్ని ఇస్తూ మరి మనందరి ఫెలోషిప్ తరఫున వారిని వామ్ వెల్కమ్ ఇస్తూ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సో ప్రార్థన చేసుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ చేసుకొని ఈ సమయాన్ని రెవరెండ్ డిలైట్ రాబర్ట్స్ అయ్య గారి కింద ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవ, మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ టిఎఫ్సి గ్లోబ్ నాయన ఫెలోషిప్ ద్వారా ప్రతిదినం తండ్రి ఈ రీతిగా కుటుంబాల మధ్యలో మీరు ఇస్తున్నటువంటి చక్కటి నాయన ఫెలోషిప్ ను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ రోజు నాయన మీ నామంలో ప్రవ్వా తిరిగి కలుసుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఆయన హోస్టల్ ఫ్యామిలీగా ఉంటున్నటువంటి రెవరెండ్ డిలైట్ రాబర్ట్స్ బ్రదర్ని బట్టి వారి సేవను బట్టి మీకు వందనాలు. ఈరోజు మీ వాక్యం వినాలని, అలాగే ప్రవ్వా మీ వాక్యము ద్వారా మా జీవితాలు సరి చేసుకోవాలని, మా కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాయన ఈ యొక్క సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా వాడుకోమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. So this is a time for Reverend Delight Roberts. So please take your time. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి యొక్క సాయంకాల సమయంలో మనమందరము పల్లవి పాడక మునుపు జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనానికి తిరుపుదామండి. Let's turn our Bibles before we have some small worship time, word time. Zechariah chapter 10 verse 12 verse 10. Now we have a very particular important promise of God. దేవుడు మన ఈ చివరి దినాలలో ఒక ఖచ్చితమైన ప్రవచనాత్మకమైన వాగ్దానము ప్రభు నెరవేర్పు చేయాలని ఆశిస్తున్నాడు. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరన్నా సరే brother, sister, someone can please read for Telugu. I will read for you all in English. And let me read for you in English. దయచేసి తెలుగు కూడా వీలైతే చదవండి. And God will pour on the house of David and on the inhabitants of Jerusalem the spirit of grace and intercession. Zechariah 12th brother. 12వ అధ్యాయం 12th chapter 10th verse. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు. Now there is something called a wonderful intercession, a wonderful worship, a wonderful gift of grace. కృపతో కూడిన ఆత్మ, విజ్ఞాపనతో కూడిన ఆత్మ. There is a promise of God that పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఈ రీతిగా కుమ్మరిస్తాడని. అండ్ మనకందరికి తెలిసిన విషయమే, ఈ డేస్ లో ఎంతగానో మనం విజ్ఞాపన చేయవలసిన విషయం, ఎంతగానో కృప కలిగిన దేవుని ఆత్మతో మనం ప్రార్థించవలసిన అవసరత ఉన్నది. మరి టిఎఫ్సి ఫ్యామిలీ గ్లోబ్ గా మనం అందరము కుటుంబాలుగా ఈ రోజు మరి జాయిన్ అవుతున్న నా ప్రియ సహోదరులారా, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, యూ హ్యావ్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు pour down his spirit of grace and his spirit of intercession. ఏ రీతిగా దేవుని యొక్క ఆత్మ, ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క విజ్ఞాపన మన జీవితాలలో ఇంకను కొనసాగించబడినట్లుగా ఈ రోజు ధ్యానమై ఉన్నది. Come on, let's prepare ourselves. Let's worship the Lord by singing before we study about little bit more about this word.
We'll sing a small chorus. I hope I'll try to share the screen if I'm host. And we can all sing together this chorus. आराधना 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 ఆశ్చర్యకరుడా ఆరాధన ఆలోచనకర్త ఆరాధన ఆశ్చర్యకరుడా ఆరాధన ఆలోచనకర్త ఆరాధన ఆలోచనకర్త ఆరాధన 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 రండి అందరూ కలిసి ఆరాధిస్తాం ప్రభుని సాయంకాల సమయము ఆరాధన దావీదు వంశపు మీద నేను కుమ్మరిస్తానన్నాడు. హౌస్ ఆఫ్ డేవిడ్. The house of David represents house of worship. Our families are supposed to be a house of worship. Come on, let's all join our hearts together and worship. ఆరాధన 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 రండి అందరూ కలిసి ఏకీభవిస్తాం. ఆరాధన 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 మైన దేవా ఆరాధన నిత్యమైన తండ్రి ఆరాధన బలమైన దేవా ఆరాధన నిత్యమైన తండ్రి ఆరాధన నిత్యమైన తండ్రి ఆరాధన 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 యేసయ్య ఈరోజు సాయంకాలం అయ్యా నీ సన్నిధి ప్రతి గృహంలో నింపండి. హల్లెలూయా ఆమేన్. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే
ప్రేమగల తండ్రి, మహోన్నతుడా యేసయ్యా, నీ రక్తము, నీ ప్రోక్షణ నూతన పరచమని అడుగుతుండగా నాయనా, Lord, we pray that you would fill this time with God's wonderful favor. Thank you, Jesus. ఎంతో మంది కన్నులు మూస్తా ఉన్నారు. There are many people who are closing their eyes. There are many people who are struggling with the fear of death. You know, God has called us to counter death. మరణము, ఈ శరీరంకున్న మరణం యొక్క ముళ్ళును విరగొట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు, God has given us grace, in his son Jesus. తన కుమారునిలో గొప్ప అధికారం ప్రభు మనకిచ్చాడు. Thank you, Lord. ఆరాధనా 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 ఆరాధనా. చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, నా తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకోను నా చింతలు పాపును, కౌగిటిలో హత్తుకోను నా చింతలు పాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. మరణించే నా పాపము భరించే, నా కొరకై మరణించే నా పాపము భరించే, కన్న తల్లి చేర్చునట్లు నేను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. God is the one who meets us. A God is the one who calls us to a wonderful life of being filled with His Holy Spirit. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. Excuse me. How about now? Is it all right? No, brother, still. Sorry. Is it all right now? Yeah, it's better now. Yeah.
రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. Romans chapter 6 verse 14. For sin shall not have dominion over you. For ye are not under the law, but ye are under grace. దేవుడిచ్చిన మహగొప్ప వాక్కులో ఒక స్వరము, ఒక వండర్ఫుల్ ప్రివిలేజ్. పాపము డొమినియన్ గా ఉండదు. We all know that sickness is coming from the root of sin. రోగం అనేది మనం పోరాడుతున్న పాండమిక్స్, మనం పోరాడుతున్న many things are connected to sin. శాపము, పాపము యొక్క డొమినియన్ మన మీద ఉండకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క గొప్ప కృప కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడు. Hallelujah. God has given us a wonderful Holy Spirit. 7 రీతిలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. There are 7 ways the Holy Spirit keeps filling us. And one of the ways, of the 2 ways are found in Zechariah chapter 12 verse 10. Spirit of grace, spirit of intercession అన్నారు. కృపతో కూడిన ఆత్మ. దేవుడు మన జీవితాలలో తిరిగి జన్మించబడిన, if you are born again, we are under grace. దేవుని యొక్క గొప్ప కృపలో మనము ఆపరేట్ చేయాలండి. రోమన్స్ 5:20, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. How we receive this spirit of grace. The wonderful working of the Holy Spirit who fills our lives, the power of this grace and the person of this grace. Romans 5:20 says, where sin abounded, grace did abound more. Today, if we are looking at the power of sickness, ఈ భయంకరమైన రోగము వెనుకల, you know that there is the power of sin that is holding the dominion. The power of sin is holding up its dominion in the bodies of your people. దేవుని ప్రజల మీద, దేవుని యొక్క సంఘం మీద, the power of sin and the sting of sickness is being held continually over these people. Even now, today the word of the Lord comes to us. Receive the spirit of grace. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను మీరు అందుకునే విషయంలో ఈ రోజు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. Who exactly is the spirit of grace? ఈ యొక్క కృప కలిగిన ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగున మనకి ఇవ్వబడతాడు? అసలు అన్నారు ఎవరు? Who is the spirit of grace? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. 2 Corinthians chapter 3 verse 17 and 18, it says, now the Lord is the Spirit. And where the Spirit of the Lord is, there is liberty. చదవగలరా? 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. Somebody is able to read in Telugu, that can be of much help. If it is time consuming, then I may have to just push it forward. చాప్టర్ ఒకసారి చెప్తారు. 2nd chapter, 3rd chapter, 2 Corinthians, 2nd letter to Corinthians, chapter 3 verse 17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అక్కడ స్వాతంత్రం ఉంది. There is much liberty. There is wonderful liberty of God. How do we pray in the Spirit with liberty when you're praying for pandemic? అయ్యారండి, ఈ యొక్క డిఫికల్ట్ టైమ్స్ లో కృపతో, దేవుని యొక్క కృప కలిగిన ఆత్మతో నింపబడుతూ ఎలాగున ప్రేయర్ చేయాలనో ఇది హెల్ప్ చేస్తుందని స్వేచ్ఛతో ప్రార్థన చేస్తుంది. There is the wonderful liberty. That it also says that the Spirit searches all things.
రోమీలకు రాసిన పత్రిక ఆడ చేతి పెట్టండి. పుట్ యువర్ హ్యాండ్ ఓవర్ దేర్, వి గోయింగ్ టు కమ్ బ్యాక్ హియర్. వి ఆర్ గోయింగ్ టు మీట్ దిస్ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ టుడే. పరిశుద్ధాత్మ దేవుడు కృప కలిగిన ఆత్మగా ఈ రోజు మనం కలుసుకొని ఉన్నాం, పొందుకొని ఉన్నాం, ఆపరేట్ చేయని ఉన్నాం. It's a deep study, but I'll try to summarize in a small ways which can be helpful to us. And Romans 8:26 లో మనం ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదట. See Romans 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించినాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయించినాడు. తానే మన పక్షంగా విజ్ఞాపన. సో యు సీ ఈ జకరియా 12:10 లో కృప కలిగిన ఆత్మదేవుడు, విజ్ఞాపనతో ఆత్మ కలిగిన దేవుడు ఎలా కలిసి పనిచేస్తారో చూడండి. హౌ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ విల్ బి వర్కింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఇంటర్సెషన్ ఇన్ యువర్ లైఫ్. దేర్ ఆర్ టూ డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్ గా ఆపరేషన్ లో ఇద్దరుగా ఉన్నారు. In the letter of 2 Corinthians, let's go to first letter. Let's go to first letter. మొదటి పత్రిక 2nd chapter 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ ద్వారా we have a revelation by the Spirit in the intercession. ఈరోజు కృప కలిగిన ఆత్మతో ప్రత్యక్షత జరుగుతున్న వారిగా మన యొక్క ఇంటర్సెషన్ ఉందా? Are we praying a revelatory prayers by the Spirit of God? ఆత్మ అన్నిటినీ శోధించును, deep things of God. So the Spirit of grace works with the spirit of intercession within our lives. Now let's turn back to second letter to Corinthians, 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. Let's go back. అయితే ఆయన స్వేచ్ఛ, we have heard him that the spirit is liberty. తాను ఎక్కడ ఉంటాడో గొప్ప స్వేచ్ఛ అని చూస్తున్నాం. అయితే 17th chapter 17th verse and 18th verse. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత పోలికగానే మార్చబడుచున్నాము. వండర్ఫుల్ అమ్మా, థ్యాంక్ యూ. ముసుగు లేకుండా ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. కృప కలిగిన ఆత్మ దేవుని రూపంలోనికి మనల్ని మారుస్తుందండి. నాట్ జస్ట్ ఇన్ అవర్ స్పిరిట్, our bodies are also going to be transformed into his image. ఎంతమంది ఈ సాయంత్రము నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు? This body is going to be transformed like Jesus. యేసయ్య శరీరముగా మార్చబడడానికి ఈ శరీరంని ప్రభువు ఎన్నుకున్నాడు. God has given us that grace. రాప్చర్ లో జరగబోతున్న కార్యము, in a split second these bodies are going to be transformed. Do you believe that this body is going to be transformed? Yes. నమ్ముతున్నామండి మనం. ఈ నమ్ముతున్న ఈ శరీరములో దుష్టుడు రోగమును తెచ్చి అటాక్ చేయాలని చూస్తున్నాడు. See how the attack is coming. మొదటి 2000 సంవత్సరాలు
ఈ రీతిగానే మానవుని శరీరంలో అటాక్ చేయడం మొదలు పెట్టాడు. జెనసిస్ చాప్టర్ 6 లో స్త్రీల శరీరాలను అటాక్ చేసి నెఫీలింలను పుట్టించాడు. బీజం వేశాడు వాడు ఒక గుంపు పడిపోయిన దూతలు సన్స్ ఆఫ్ గాడ్ అన్నారు ఇంగ్లీష్ లో, దేవుని కుమారులు అని తెలుగులో తర్జుమా చేయబడ్డది. ఒక పర్టికులర్ గ్రూప్ వాళ్ళు. అయితే వారిని దేవుడు తర్వాత టార్టరస్ లో అనే ఒక స్థలం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం, వారిని ప్రభు బంధించాడు. అయితే ఈ గుంపు వారు స్త్రీల శరీరాన్ని ముట్టారండి. ఎందుకంటే దేవుని ప్రవచనం ఒకటి ఇచ్చాడు అవ్వకు, నీ విత్తనము వాని తలను తొక్కుతుంది అని ఇచ్చాడు. సో స్త్రీ విత్తనాన్ని టచ్ చేయడం చూశాడు. 2000 సంవత్సరం, the first 2000 years, God has removed all that generation. God has sanctified his seed. But still వాడు దూరాడు. ఆ నోహ కుమారులలో ఒక దొంగగా ఒక వ్యక్తిలో దూరి దావీదు వరకు, హౌస్ ఆఫ్ డేవిడ్, గొలియాతులు, ఇంకా 4 అన్నదమ్ములు. యు విల్ ఫైండ్ దెమ్ ఇన్ ద బుక్ ఆఫ్ 2 Samuel. సో 5 మొత్తం అనాయకులు అన్నారు. అనాయత్ అనే ఒక స్థలంలో, గాత్ అనే స్థలంలో they were living there, 5 brothers. When David has picked up 5 stones, ఒక్కొక్క బండ ఒక్కొక్క వ్యక్తి కొరకు పిక్ చేస్తాడండి. 5 అన్న నంబర్ గ్రేస్ కు గుర్తు. ఆమేన్. 5 బండలు దావీదు పిక్ చేశాడంటే గొలియాత్ కొక్కనికే కాదు, వాళ్ళ 4 అన్నదమ్ముల్లో కూడా పికప్ చేశాడు. అఫ్ కోర్స్ వారి దావీదుకున్న జనరల్స్ తక్కిన వారిని అందరినీ క్లీనప్ చేశారు. ఐ హోప్ యూ కెన్ గో బ్యాక్ అండ్ రెఫర్ బ్యాక్. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నంటే, ఈ మొదటి 2 సంవత్సరాలలో ప్రభు చేసినట్లు దిస్ లాస్ట్ ఇయర్స్ the devil is trying to have its dominion over the bodies of these people by putting its seed, వాని బీజము శరీరంలో మనకు అలవాటు చేయాలని చూస్తున్నాడు. It's time that we be filled and trust the Holy Spirit like never before. ఈ మనం చదివిన 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో it is speaking about Jesus. It is speaking about Jesus. ఒకడే కుమారుడు చనిపోయిన విషయం, that is speaking about Jesus prophetically. You see, యేసయ్య పరిశుద్ధాత్మ దేవుని నమ్మాడండి. తన శరీరమును సమాధిలో నుంచి లేపుతదని నమ్మాడు. Jesus trusted the Holy Spirit that the Holy Spirit will resurrect his body when it is the word of God, because it is the word of God. వాక్యమై ఉన్న శరీరము, the word became flesh. So when the word became flesh, today God has made this flesh to become just like word. ఈ మన శరీరములు వాక్కు అయిన దేవుని రీతిగా మార్చబడడానికి, వాక్కు అయిన దేవుడు శరీరంగా మార్చబడ్డాడని నువ్వు నమ్మాల. ఇది కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు. God has given this. God has given us a grace to believe that the word can become the flesh. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. కీర్తనకారుడు అంటాడు, your words are medicine to my flesh. జీసస్ బాడీ, గాయపరచబడిన బాడీ, wounds తో ఉన్న బాడీ, the body of Jesus which took the wounds, the Holy Spirit healed them before bringing them up from the death. ఈ శరీరములో అనేక మంది భయంకరమైన ఈ పాండమిక్ రోగముల మధ్యలో జీవిస్తుండగా, రోమన్స్ 8:11 అంటాడు, ఏ ఆత్మ అయితే యేసయ్యను మరణంలో నుంచి లేపిందో, సమాధిలో నుంచి లేపిందో, అదే ఆత్మ నీలో నివసిస్తే
యేసుతో కూడా నీవు నేను లేపబడతామండి. Do you believe that Jesus, when he has done this beautiful work of grace, కృపతో కూడిన కార్యము నీ కొరకు నా కొరకు చేసిన కార్యాన్ని చూస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అదే కార్యము తన కృపతో ఈ నా శరీరములో యేసయ్యతో తిరిగి పునర్స్థాపించగలడు. Can we believe God? Can we believe God? Like my body is going to be just like the body of Jesus. My body is going to be just like the body of Jesus. Not just by spirit. నా మనస్సు మాత్రమే కాదు, క్రీస్తు మనస్సు కలిగి ఉండండి. Amen. Have a mind of Christ. క్రీస్తు మనస్సు, మన ఆత్మలో దేవుని బీజము, మన శరీరము కూడా యేసయ్య వలె మార్చబడబోతుంది. You have a promise of God, and this is the grace of God that God has given to you and me. నమ్ముతున్న వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. I have His Holy Spirit for me. ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు ఇవ్వబడ్డాడండి. I am receiving this Holy Spirit, a spirit of grace, who will come and intercede through you only to make your body to be like Jesus. Can we believe the Lord today? Can we believe the Lord? If Jesus trusted Holy Spirit, so should you trust, my dear brother. Last week lo oka church lo entire church got affected. All the church members got affected. They were having questions. అన్నా సేవకులకి ఏందన్నా, అన్నా ఇదేందన్నా, ఈ రోగానికి అంతు లేదా అన్నా. I shared with them a small important testimony that I had gone through last year when I was going through Usmania death wards మధ్యలో, కరోనా వైరస్ పేషెంట్స్ మధ్యలో ఒక వ్యక్తిని తీసుకొని, నా సహోదరుని తీసుకొని వెళ్ళినప్పుడు I took one of my cousin and I went. The Lord met me in those death wards. I met the spirit which is behind this sickness. ఈ రోగము వెనకల పనిచేస్తున్న దురాత్మను ప్రభు కల్పించాడు. ఈ రోగముకి ఇవ్వబడిన అధికారాన్ని ప్రభు చూపెట్టాడు. The exercise of this power which is exercising today, the power of sin, the power of sickness which is exercising today. I knelt down and I said, Lord, how do I have to walk? What do I have to believe you for? I need your grace. I need your grace so that you would intercede through me. నాలో నా ద్వారా నీ ఆత్మ ద్వారా కుమ్మరించబడి విజ్ఞాపన ప్రార్థన. I heard the voice of God. We have got 3 more minutes before we close down and then we'll log in back. Today, we find this spirit of grace at the throne of grace. There is a place called throne of grace. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. Do you know there is a throne? సింహాసనం. ఒక సింహాసనము. There are 7 thrones altogether. From the 7 thrones, it is like one throne. ఈ 7 thrones, they are not different thrones, but సింహాసనాలు ఒకటే, one big throne, but 7 different points. And this one of the throne is called Krupa Simhasanam. Now this is at the ark. There is an ark of covenant. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, with confidence let's draw towards the throne of grace that we may receive mercy and find grace. Amen. We will receive grace and find mercy. తను ఎలా ఉంటాడంటే, Zechariah 4:6 to 7th verse. How is the spirit of grace? He is not
by might, not by power, by my spirit, says the Lord of hosts. Who are you, O great mountain? Before Zerubbabel, you shall become a plain, and he shall bring forth the capstone with the shouts of grace, grace to it. ఈ కృప కలిగిన దేవుడు, కృప కలిగిన ఆత్మ ఒక బలము శక్తి వల్ల కాక యెరుబాబెలు మన ముంగట he will start to make things plain. He will bring clarity. He will bring beautiful confusion నుంచి క్లియర్ చేసేస్తాడండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎందుకు అవుతుంది, ఎలాగ అవుతుంది, మన ఓన్ మైండ్ లేకుండా he will bring the wonderful. So how does he work? He works through bringing beautiful clarity in our lives of prayer. ప్రార్థన జీవితంలో. Let's turn to Acts 2:38 and we'll log in back. ఎప్పుడు అయినా మన దగ్గరకు వస్తాడు. స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అనేది ఎప్పుడు మన దగ్గరకు వస్తాడు. Let's come back and re-log in back. Acts 2:38. There is them. Let's re-log in back. Acts 2:38. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. We'll open it. We'll keep reading it, and then I think we're closing to this session. And each of you be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. When we repent of our own self, repent ante metanoia. Metanoia ante change of mind. Change of mind. There needs to be a deeper change within our life. When we receive this Holy Spirit, the work of grace of God works with repentance. Metanoia, repentance, Greek word, change of mind. There needs to be a changing of our thinking. Mana understanding. Mana thinking lo పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుదల జరుగుతూ ఉండాలి. About what to believe, how to believe. We need to be hunger for this grace. John 7:37-39 అంటాడు, ఎవరన్నా తప్పిక గొలిగిన వారంటే, if anyone is thirsty, let him come to me and drink. He who believes in me, as the scripture said. There is a scripture God has given to us. వాగ్దానాలు ఇచ్చాడండి ప్రభు మనకు. Wonderful promises God has given to us. I will pour my spirit of grace and a spirit of intercession upon all our families. Mana gruhala meeda God wants to pour himself upon us. Are we thirsty? Are we thirsty today? Are we ready to believe the scripture? దేవుని వాగ్దానాలు ఉన్నట్టుగా నమ్మడానికి ఉన్నదా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, యు మీట్ హిమ్ ఆఫ్టర్ సఫరింగ్. చాలా సార్లు కృప కలిగిన ఆత్మ ఒక భయంకరమైన పోరాటం గుండా, సఫరింగ్ గుండా పోయినాక కృప ఉంటుందంట. చూడండి, ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ చాప్టర్ 5 verse 10. After you have suffered a while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, strengthen, establish you. See, spirit of grace చేసే పనులు ఏమేమి చేస్తారు చూడండి. Restoration, confirmation, strengthening, establishing. Can you see the beautiful work of spirit of grace అండి? కృప కలిగిన ఆత్మ దేవుడు రెస్టరేషన్ జరుగుతుంది, కన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటాయి, స్ట్రెంథనింగ్. అంతరంగ పురుషుడు మన శరీరముతో నమ్మడం మొదలు పెడతా ఉంటాం. ఇక నేను జీవించేది ఈ శరీరంలో కాదు, క్రీస్తు బలముతో అంటాం. దేవుని వాక్కుతో ఐఎమ్ లివింగ్ అండి. గాఢంధకార లోయంలో, when I face through the difficult and dangerous, deadly diseases, this body
shall be covered by the glory of God. How many want to believe God for a special spirit of grace? కృప దినములలో కృపతో కప్పబడడానికి he keeps increasing. John's Gospel chapter 1 సువార్తలు యోహాను సువార్త మొదటి అధ్యాయం 16th verse. John's Gospel chapter 1 verse 16. From his fullness we have all received grace upon grace. కృప మీద కృపను అధికముగా మన జీవితంలో దినం అధికమవుతా ఉంటుంది. We have wonderful grace of God that keeps on. We have restoration, confirmation, strengthening, establishing. Grace and grace keeps on increasing in our lives. This is the work of Spirit of God. So what does the Spirit of grace do? Titus 2:11 to 14th verse says, he will bring salvation. గొప్ప రక్షణార్థమైన కార్యము చేయడానికి సిద్ధంగా ఉంది. By grace, we are going to see, as the world is suffering with pandemics, as the world is seeing sicknesses, the Spirit of grace will show you that there are many people who are going to turn and give their lives to the Lord. How many want to believe God? How many want to stand in agreement with God? ఒక దిక్కు ప్రాణాలు పోతా ఉంది, ఒక దిక్కు మరణాలు, ఒక దిక్కు రోగములు, ఒక దిక్కు fears. One side, there on different sides there are different things that are attacking you. The Spirit of grace of God, for the grace of God has appeared, bringing salvation, then training us and waiting for the rapture. See the work of the grace of God that is working within our lives. Titus chapter 2:11 to 14th verse. There is good work of grace. And today, not just that. Acts chapter 6. The grace of God and sign. Get ready for God's beautiful. Shall we all pray together? And ask the Lord. Let's prepare our heart as we pray. Lord, let your Spirit of grace be poured down upon us. I am your house. దావీదు గృహము మీద కుమ్మరిస్తానన్నావు. యెరూషలేము నివాసుల మీద కుమ్మరిస్తానన్నావు. యెరూషలేం అంటే నాట్ జస్ట్ పట్టణం అండి. యెరూషలేం, యెహోవా షాలేముగా, పీస్ ఆఫ్ గాడ్. దేవునితో సమాధానం పొందిన నా ప్రియ సహోదరుడా. I want to ask you one thing. In our families, are we all at peace with each other? Are we loving each other? Is there the love of God? It's time that we be filled by the Spirit of grace and start interceding the will of God, the plans of God. As we keep battling, get ready to believe that these bodies are going to be turned into the image of God. And the beautiful work of grace is going to do wonders and signs when all the world is preparing, closing behind the doors, industries closing down, losses, maranalu, 3 lakh cases today in India. 3 lakh cases in one day. 2 months before, the Lord told me 10 lakh cases per day. I said, Lord, what is this, Lord? 10 lakh cases per day is going to go. What is this death? The power of death that is at functioning. I said, Lord, I want to pray with your Spirit because I just can't pray now. How to pray? I can't pray with my own words. Churches ఉన్నాయండి. People can't attend the churches. People are there. Pastors are there.
attacked to a close eye prayer. Bodies are being affected, infected. The power of sin and sicknesses is ruling. Isn't it time that we receive the spirit of grace of God and start operating as a family? Isn't it time that this prophecy comes to pass? Let's pray together. Let's all close our eyes. కృపా దినములలో ఉన్నామని మనందరికీ తెలుసు. We are all in the grace period. Isn't it time that the last of this grace days, there shall be the outpouring of the spirit of grace of God? Let's pray together and say, Lord, నా కొరకై మరణించే చింతలన్నీ తీసుకొనెను, చెయ్యి విడువడు ఎన్నాడు, ఎడబాయను అన్నడు, కన్న తల్లి చేర్చును, నన్ను చేర్చును నా ప్రియుడు. Father, we want to pray for your special grace. We want to pray, Lord, this evening that you'd fill your people, families. You will fill them with wonderful. Here at TFC Globe, every family shall be filled with the spirit of grace. Every family shall be filled with the spirit of intercession, that they'll be praying and believing. Everybody shall be turned into the image of God. There shall be the power of this grace of God, which shall transform each and every life. And we shall see the wonders and signs and many people turning to God and receiving God as your Savior. We speak a harvest of soul like never before. As the devil is harvesting, as the devil is claiming the lives of your people, the sicknesses through this sickness, ఈ రోగము ద్వారా దుష్టుడు వాని భయము, వాని క్రియలు, వాని కార్యములు జరిపిస్తుండగా, we here at TFC Globe, Lord, every family, Lord, I pray that you would cover them not just with your blood, that you would fill them with your spirit, you would anoint them, that you would restore, confirm, strengthen, and Lord, you shall be, Lord, the wonderful confirmation and the authority and the anointing in their lives, through their homes, wherever they are watching. In the name of Jesus, we offer and pray. And everyone said a big and mighty. Amen. Thank you very much, brother. Really, we were very much delighted with your God's word, brother. Thank you very much, Reverend Delight Roberts, for the wonderful word of God.